Hello friends, welcome to our channel My Vlogs @Lohi and this is Lohita. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సడన్ గా ఇప్పుడు నేను ఎక్కడికి రెడీ అయ్యాను అంటే యాక్చువల్గా నిన్న ఈవినింగ్ అయితే మా డాడీ కాల్ చేశారు. కాల్ చేసి ఒకసారి ఇంటికి రా అమ్మా అనేసి అన్నారనమాట. ఎందుకు ఏంటి అంటే ఏం లేదు రా ఒకసారి మాట్లాడుకోవాలి అనేసి అన్నారు. పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ తన డ్యూటీ మీద తను వెళ్ళిపోయారు అనమాట. ఇంక ఈ రోజు నేను షాప్ ఓపెన్ చేయడానికి కూడా అవ్వలేదు. ఎందుకంటే వినాయక చవితి కదా, ఫుల్ డీజే సాంగ్స్ అవన్నీ పెడుతున్నారు. మన రూమ్ లో నుండే వాళ్ళకి కనెక్షన్ అన్నమాట, పవర్ సప్లై ఇస్తున్నారు. సో అక్కడ ఉన్నది 2 బాక్సులు మాత్రమే, అంటే 2 ప్లగ్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఒక ప్లగ్ పాయింట్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసాం. ఇంకా వాళ్ళేమో అటు ఇటు ఏదో ఒక పని మీద తిరుగుతున్నారు. మనం అక్కడ ఉంటే వాళ్ళు డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు, మనం కూడా అంత పర్ఫెక్ట్ గా వర్క్ అన్నది చేయలేమని చెప్పేసి నేను కూడా సమంగా ఓపెన్ చేయట్లేదు. ఈ రోజు అయితే ఓపెన్ చేద్దామని రెడీ అయ్యాను, కానీ ఈ లోపల డాడీ కాల్ చేయడం వల్ల అటు వెళ్ళవలసి వస్తుంది అనమాట. పిల్లలకు కూడా హాలిడేస్ సాటర్డే నుండి. సాటర్డే వినాయక చవితి, సండే వచ్చింది. నిన్నేమో వర్షాలు పడుతున్నాయి అనేసి నిన్న కూడా హాలిడే ఇచ్చేశారు. ఇలా ఉంటుందన్నమాట. ఈ మధ్యన వర్షాలు హాలిడేస్ ఎక్కువైపోతున్నాయండి. ఇంకా విజయవాడ విషయానికి చెప్పనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో కదా, అసలు ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఒక బెడ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, అది కొన్ని సంవత్సరాల కష్టం వాటి మీద ఉంటుంది. అలాంటిది అన్ని ఒకేసారి కుప్ప కూలిపోయినట్లు అయిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా పాపం కట్టుకున్న బట్టలతో నడి రోడ్డు మీద నించునే పరిస్థితి వరకు వచ్చేసారు. వారికి మాత్రం ఎవరికి వీలైనంత హెల్ప్ వాళ్ళు చెయ్యండి, దగ్గరలో ఉన్న వాళ్ళు. ఇంకైతే వెళ్ళిపోదాం, రెడీ అయిపోదాం. ఇక నేను నా హ్యాండ్ బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకువెళ్తున్నాను. ఇందులో జస్ట్ ఇంకేం ఉండవు, మైక్ తీసుకువెళ్ళడానికి మాత్రమే హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఎందుకంటే చేతితో పట్టుకెళ్ళాను అనుకోండి, నాకు చాలా మతిమరుపు. అసలు ఎంత మతిమరుపు అంటే ఫోన్ కూడా ఇంట్లో ఇక్కడ అక్కడ పెడుతూ ఉంటానా, ఆ ఫోన్ ఎన్నిసార్లు వెతుకుతూ ఉంటానో నాకే తెలియదు. అంత మతిమరుపు. మరి మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అంటే నేనే. మరి 1000 రూపీస్ ఎలాగో ఉన్నాయండి పర్సులో. లేవేమో అనుకున్నాను యాక్చువల్గా. మొన్న యాక్చువల్లీ మిషన్ కొనడానికి వెళ్ళాను కదా, ఆ రోజు అమౌంట్ సరిపోదు అనుకున్నాను. ఇందులో మా హస్బెండ్ ఇవి మా అన్నయ్యకి ఇమ్మని ఇచ్చారు. లక్కీగా రోజు హ్యాండ్ బ్యాగ్ తీసాను కాబట్టి సరిపోయింది, లేవంటే ఇవి నాకు అసలు గుర్తే లేదు. హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి కాబట్టి లక్కీగా చూసాను అనమాట. సో మైక్ పెట్టేశాను, పర్సులో 1000 ఉంది పట్టుకున్నాను. అవునట్టు అమ్మాయిల చీరలు కూడా ఉన్నాయండి, బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. చూసారా, సడన్ గా చాలా బాగా గుర్తొచ్చింది అసలు. సో 1కి 10 సార్లు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే. సో నేనైతే ఇప్పుడు బస్సులో వెళ్తున్నాను, అందుకే మళ్ళీ చేంజ్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే బస్సులో చాలా మట్టుకి చేంజ్ లేదు అంటూ ఉంటారు. ఇంక చూడాలి బస్సులో చేంజ్ ఉందంటారో లేదంటారు. ఇప్పుడు నేను నా హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేస్తాను. పెద్ద దూరం ఏం కాదులేండి, ఒక 1/2 అవర్ లో వెళ్ళిపోతాం అమ్మ వాళ్ళ ఇంటికి. సరే ఇంకా బస్కి వెళ్దాం పదండి. మొత్తం మీద బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. బస్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. వెహికల్స్ చూడండి మూవ్ అవుతూ ఉన్నాయి. నేను వెయిట్ చేసిన ఒక 10 మినిట్స్లో అయితే బస్సు వచ్చేసింది. ఇంకా బస్సు అయితే ఎక్కిపోయాను అనమాట. మా ఏరియాలో వెహికల్స్ అవన్నీ కూడా రోడ్లు అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి. బస్సు అయితే ఎక్కిపోయాను ఇప్పుడు. లక్కీగా నేను 50 రూపీస్ ఇచ్చాను కదా, ఇక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి 30 రూపీసే ఛార్జ్. ఇంటికైతే చేరుకున్నాను. మా డాడీ అయితే ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నారు, ఎందుకో మధ్యలో తలబకిరేసుకుంటున్నారు ఊరిక. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. టీవీ చూసేస్తున్నారు తెగ. బాగున్నాం. ఇంకంతేనా చుట్టాలు, ఇంకెవరు రావాలా? ఇంకెవరు రావాలా అంతేనా అంటున్నాను. అది ఈ చీర నాకు ఇస్తానన్నా డ్రెస్ కుట్టుకోవడానికి.
కట్టించుకున్నామని చూస్తున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, షాపింగ్ మాల్ కి వెళ్ళాం మా ఇద్దరం. ఇప్పుడు వచ్చాం అన్నమాట మా అమ్మాళ్ళ ఇంటికి. ఎప్పుడో అవుతుంది కానీ ముందు చీరలు అవన్నీ తీసుకుంటే మంచిది కదా. ఏవి రండి వెళ్దామా షాపింగ్ కి? అమ్మా షాపింగ్ కి వెళ్దాం పద. చీరలు ఆల్రెడీ సెలెక్ట్ అక్కడ పెట్టాం, మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచాలి. చేపలు ఫ్రై అంట, అది చేపలు ఇగిరంట, చికెన్ గ్రేవీ అలా కాదు, వెరైటీగా చేస్తున్నారు. ఇది ఇలా చేస్తారు అందులో వేస్తారా? ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం మీద ఇది ఈ రోజు వీడియో. జస్ట్ నార్మల్ గానే వెళ్ళాను అనమాట, చిన్న పని ఉండి వచ్చాను. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి కూడా వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.